హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చంద్రమౌళి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ మౌలి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో శక్తివంతమైన కొరింగలి మాల తీసుకోవడం కోసం నేను తమిళనాడు అయితే వెళ్ళబోతున్నాను. ఈ కొరింగలి మాల అనేది పాతాల శంభు మురుగన్ టెంపుల్లో అయితే మాత్రమే దొరుకుతుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మనకి ముందుగా దిండిగల్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దిండిగల్ నుంచి ఈ యొక్క టెంపుల్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు మార్నింగ్కి మనం దిండిగల్ అయితే చేరుకుంటాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం దిండిగల్కి చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అయితే లిమిటెడ్గానే ఉన్నాయండి. నేను ట్రైన్ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి. మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే దొరకకపోతే కనుక మనం చెన్నై వెళ్ళి చెన్నై నుంచి అయితే ఫ్రీక్వెంట్గా అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి దిండిగల్కి. అలా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం లాంగ్ అయితే అవుతుంది. మా ట్రైన్ అయితే నియర్లీ ఒక 3.5 hours అయితే లేట్ అయిందండి, డిలే చేశాడు రావడమే. కానీ ఇక్కడికి దిండిగల్ రీచ్ అయ్యేసరికి మాత్రం ఒక 2 hours అయితే డిలే అయింది. నేను మార్నింగ్ 4:50కి రావాల్సింది, ఇప్పుడైతే 7:30 అవుతుంది. ఇప్పుడే మనం దిండిగల్ అయితే రీచ్ అయ్యాం. దిండిగల్ స్టేషన్లో ఎంట్రన్స్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి బోర్డు దిండిగల్ జంక్షన్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే మన స్టేషన్ దగ్గర వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి. మనం ఇప్పుడు అక్కడ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ముందు ఇక్కడ దిగ్గానే వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉందో అయితే మనం సెర్చ్ చేయాలి. ఈ వెయిటింగ్ హాల్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఉందండి. గంటకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో స్టాండ్ అయితే ఉంది రైల్వే స్టేషన్ ముందునే కరెక్ట్గా. ఇక్కడ నుంచి మనకి టెంపుల్కి ఆటోస్ అయితే అవైలబుల్ అని ఉంటాయి. కాకపోతే వాళ్ళు 800 నుంచి 1000 అయితే ఛార్జ్ చేస్తారు, తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దగ్గరలోనే ఒక 2 kilometers డిస్టెన్స్లో బస్ స్టాండ్ అయితే ఉంది. మనం బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి బస్సెస్ అయితే ఉంటాయి ఫ్రీక్వెంట్గా. మనం ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇది ఏంటంటే గవర్నమెంట్ బస్సులు ఆగే ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ బిల్డింగ్ అటువైపున ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ప్రైవేట్ బస్సులు ఆగే ప్లాట్ఫామ్స్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళే బస్సెస్ అయితే అక్కడే దొరుకుతాయి మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి అటువైపుకి వెళ్ళి మనం బస్సు అయితే చూడాలి ఉందా లేదో. మనకి లోపలికి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇటువైపున మెయిన్ బస్ స్టాప్ ఉంది లెఫ్ట్ సైడ్న. అలానే మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి టెంపుల్కి వెళ్ళే బస్సెస్ అయితే ఆగుతాయి. ఇక్కడ మనం ఎక్కాల్సింది 6D, డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోతుంది 6D బస్ అయితే. దగ్గరగా ఒక 1 hour వెయిటింగ్ తర్వాత అయితే బస్ అయితే వచ్చింది 6C. ఇది 6C కూడా టెంపుల్కే వెళ్తుందంట. బస్సు వెళ్ళే రూట్ కూడా చాలా బాగుందండి. మొత్తం గ్రీనరీ ఉంది హైవే చుట్టూ. అటు చూసిన ఇటు చూసినా చాలా అందంగా అయితే ఉంది. జర్నీ కూడా చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ బస్సు ఛార్జెస్ కూడా తక్కువగానే ఉన్నాయి. బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపుల్కి 15 రూపీస్ అయితే తీసుకున్నాడు. మనం అయితే ఇప్పుడు రెడ్డియార్ ఛత్రం అనే ఊరైతే వచ్చాము. మనకి టెంపుల్కి డైరెక్ట్ బస్సులు దొరకకపోతే కనుక మనం పళని బస్సు ఎక్కామంటే రెడ్డియార్ ఛత్రం బస్ స్టాండ్ దగ్గర దిగి అక్కడి నుంచి మనకి టెంపుల్కి వెళ్ళే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. అలా కూడా వెళ్ళచ్చు. కానీ మనకు డైరెక్ట్ బస్సు దొరికింది కాబట్టి మనం డైరెక్ట్ టెంపుల్కే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ దొరకలేదు అంటే కనుక మనం పళని బస్సు ఎక్కి ఇక్కడ రెడ్డియార్ ఛత్రం అయితే దిగాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 2 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది అంతే. ఇప్పుడే మేము బస్ దిగాము. ఆ కారు వెళ్తుంది కదా ముందు నుంచి, అటు నుంచే మనం టెంపుల్కి వెళ్ళాలి. అదే ఎంట్రన్స్ టెంపుల్కి రోడ్డు దగ్గర నుంచి. చుట్టూ చూడొచ్చు ఎలా ఉందో. మనకి ఎదురుకుండా పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఉంది దిండిగల్. టెంపుల్ ఎంట్రన్స్ అయ్యేసరికి ఇక్కడ మనకి పక్కన షాప్స్ అయితే ఉన్నాయి. లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు పువ్వులు, టెంకాయలు, పూజ సామాన్లు అన్నీ అమ్ముతారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. మనకి మన రైట్ సైడ్ చూసుకుంటే ఇదేనండి టెంపుల్ మొత్తం.
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టెంపుల్ మొత్తం చుట్టూ పచ్చని పొలాల మధ్యలో అయితే ఉంది. టెంపుల్ అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీకు ప్లేస్ మొత్తం చూపిస్తాను. మొత్తం ఇక్కడంతా మొత్తం ఎట్టి చూసినా గ్రీన్, మొత్తం కొండలు పొలాలు మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలంటే గుడి నుంచి కిందకి మెట్లు అయితే ఉంటాయి. మెట్లు దిగి కిందకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. శంభు మురుగన్ అంటే ఏమీ కాదు, స్వామివారు రాగితో చేయబడిన స్వామివారు అయితే ఉంటారు అక్కడ. ఇక్కడ మనకి తమిళనాడుకి సుబ్రహ్మణ్య స్వామికి చాలా చరిత్ర ఉంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అన్నీ తమిళనాడులో చాలానే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం అన్నీ కొండపైన అలానే ఉంటాయి. కానీ ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ మాత్రం నేలకి పాతాళంలో అయితే ఉంటుంది, కిందకైతే ఉంటుంది. అందుకే ఈ టెంపుల్కి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అని వచ్చింది. సో మనం అయితే ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ దొరికే కొరంగలి మాల అయితే తీసుకుని వచ్చి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. మనమైతే ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పాతాళ శంభు మురుగన్ దేవాలయం అని తమిళ్లో అయితే రాసింది. మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్న ఇలా కొరంగలి మాల స్టాల్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ మాలలు అయితే మనకి బయట పెట్టారు. అవేంటంటే జస్ట్ డిస్ప్లే పర్పస్ మాత్రమే. ఇక్కడ చూడొచ్చు మనకి డీటెయిల్స్ 6mm, 7mm, 8mm మాలలు అయితే ఉన్నాయి. కిందే మనకి ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మనం మాలను అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఎదురుగుండా ఉన్న ఈ క్యూ లైన్లో అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి లోపలికి. ప్రజెంట్ క్రౌడ్ అంతగా ఎక్కువగా ఏమీ లేదు, ఫ్రీగానే ఉంది. సో మనం క్యూ లైన్స్ మొత్తం తిరగాల్సిన పని లేదు, డైరెక్ట్ టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడికి తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మందే వస్తున్నారు ఈ టెంపుల్కి. అండ్ ఎదురుగా మనకి కురుపు స్వామి విగ్రహం అయితే ఉంది. తమిళనాడులో ఈ స్వామిని గ్రామరక్షకుడిగా అయితే కొలుస్తారు. ప్రతి గ్రామంలో ఈయన దేవాలయం అయితే ఉంటుంది తమిళనాడులో ప్రత్యేకంగా. ఈయన దర్శనం చేసుకుని మనం ఇక్కడి నుంచి క్యూ లైన్లో మళ్ళీ దేవాలయంలోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ మనకి తెలుగులో కూడా బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆర్మీ సోల్జర్స్కి ఐడి కార్డు ఉంటే డైరెక్ట్ దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే చేస్తారంట వాళ్ళకి. బాగుంది, ఇది చాలా బాగా పెట్టారు వీళ్ళు ఈ టెంపుల్. ముందు మనకి దేవాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకి కాలభైరవ స్వామి అయితే ఉంటారు. కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనకి కిందకి మెట్లు అయితే ఉంటాయి. మనం కిందకి దిగాల్సి ఉంటుంది లోపల దర్శనం కోసం. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మన కొరంగలి మాల పూజారి గారికి ఇచ్చామంటే అది స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి మళ్ళీ మన చేతికైతే ఇస్తారు. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ లోపలికి అయితే వచ్చేసాం. లోపల స్వామివారు అయితే చూడడానికి అయితే ఇలా ఉంటారు. అండ్ చూడండి కొరంగలి మాలలో స్వామివారి మెల్ల ఎలా ఉన్నాయో. 45 days పూజ అయిన తర్వాతే బయట మనకి స్టాల్లో అయితే ఇస్తారు ఈ కొరంగలి మాలలు. అండ్ మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. అండ్ పక్కనే ఫుడ్ డొనేషన్స్ అయితే తీసుకుంటున్నారు. మనం పాతాళ శంభు మురుగన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఇది కూడా మనకి కిందకే ఉంది, పాతాళంలోకే ఉంది. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా తెలుగు సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. తమిళ్తో పాటు తెలుగు కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తుల్లో తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటున్నారు. అక్కడ సైన్ బోర్డ్లో ఏమని మెన్షన్ చేశారంటే కాయిన్స్ అయ్యి వేయొద్దని మెన్షన్ చేశారు. చాలామంది కాయిన్స్ అయితే వేసేస్తున్నారు అందులో. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఇక్కడ మనకి ఒక బుక్ స్టాల్ అయితే ఉంది, చాలా పెద్దది ఇది. లోపల చూసుకుంటే మనకి కుమారస్వామి ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక స్టాల్ అయితే ఉంది. ఇక్కడ దేవుడి పటాలు, రక్షలు అండ్ విభూది ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. ఇది అన్నదానం చేసే ప్లేస్ అండి. ఇక్కడ భక్తులకి రోజు అన్నదానం అయితే జరుగుతుంది. టైమింగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్
1 తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నారు. కరెక్ట్గా 1కి స్టార్ట్ చేస్తున్నారు అన్నదానం అనేది. ముందు ఈ మాల తీసుకుని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారి మెడలో ఈ మాల వేసి పూజారి గారు అయితే తిరిగి మనకి ఇస్తారు. యాక్చువల్గా ఈ మాల అనేది ముందే స్వామివారి దగ్గర ఒక 45 రోజులు పూజ అందుకున్న తర్వాతే మనకి బయట స్టాల్లో అయితే పెడతారు. మళ్ళీ మనం మనీ పే చేసి ఈ మాల తీసుకున్న తర్వాత స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారి దగ్గర పెట్టి మళ్ళీ మనకి ఇస్తారు. సో అందుకే మనం ఈ 45 డేస్ స్వామివారి దగ్గర ఉండి పూజలు అందుకుంది కాబట్టి దీనికి అంత పవర్ వచ్చింది అని అంటారు. తీసుకున్న మాల అయితే 6 mm అండి. ఇది వచ్చేసరికి మనకి 1300 అయితే పడుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 7 mm ఉంది, అదైతే 1700 పడుతుంది. అండ్ 8 mm వచ్చి 1800 అయితే పడుతుంది. జస్ట్ ఏం లేదు, ఈ బీడ్స్లో ఉన్న సైజ్ అయితే చేంజ్ అవుతుంది అంతే, అంతేగాని ఇంకా వేరియేషన్ ఏమీ ఉండదు. చాలామంది తీసుకుని దీన్ని మళ్ళీ వెండితో అయితే చేయించుకుంటున్నారు. సో మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సైజ్ బట్టి, అది మన ఇష్టం. ఈ మాల ధరించిన వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమేంటంటే జస్ట్ ఏం లేదండి, మనం హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు అయితే తీసేయాలి. రాత్రి పడుకున్నప్పుడు కూడా తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత అయితే మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ ఎవరైనా చావింటికి వెళ్తున్నప్పుడు మాత్రం ఈ మాలను అయితే పెట్టుకోకూడదు. అంతేనండి, ఈ 3 నియమాలు అయితేనే ఉన్నాయి. ఈ మాలకి ఇంత స్పెషల్, ఇంత పవర్ఫుల్ ఏంటంటే ఈ మాల ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి మనం జమ్మి చెట్టు అంటాం కదా, జమ్మి చెట్టు బెరడు నుంచి తీసి చేస్తారంట ఈ బీడ్స్. ఆ జమ్మి చెట్టు గురించి మీకు తెలిసే ఉంటుంది. మన మహాభారతం టైంలో కూడా పాండవులు వనవాసం చేసినప్పుడు వాళ్ళ ఆయుధాలు అవన్నీ కూడా, అస్త్రాలు అవన్నీ జమ్మి చెట్టు దగ్గర దాచి వనవాసం చేసిన తర్వాత మళ్ళీ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి ఆ అస్త్రాలన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ టెంపుల్కి, కొరంగలి మాలకి ఉన్న ఇంత పవర్ఫుల్ రీజన్ ఏంటంటే, మనకి పళని టెంపుల్ ఉంది కదా, పళని టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి చేసిన బోగర్ సిద్ధర్ అనే ఆయన ఒక ఋషి. ఆయన పరంపరలో ఆయన శిష్యుడైన తిరుక్కోవిలర్ సిద్ధర్ అనే ఆయన ఇక్కడ తపస్సు చేసి కుమారస్వామిని విగ్రహాన్ని అయితే తయారు చేసి ఇక్కడ స్వామివారికి తపస్సు చేసి ఇక్కడ ఉండేవారంట. గృహలోకి వెళ్ళి తపస్సు అయితే చేసుకునేవారంట. సో మన పురాణాలు, మన ఇతిహాసాలు మనకు మూఢనమ్మకాలు అనుకోవచ్చు, కానీ మూఢనమ్మకాలతో అన్ని మూఢనమ్మకాలు ఉండవండి. ఇక్కడ ఈ మాల అనేది మన చేతిలో ఉంటే ఏదో మనం ఒకసారి కోటీశ్వరులు అయిపోతాం, మనం అదృష్టం కలిసి వచ్చేసిద్ది, మనం ఏం చేసినా సక్సెస్ అయిపోయిద్ది అని కాదు. ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. మన మనిషి ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా సరే మనం చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటాం. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా ఈ మాల అయితే వేసుకుంటే మనకు ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి, నెగిటివ్ ఎనర్జీ మన దాకా రాకుండా ఈ మాలక ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మాల వేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అయితే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో అదే ఈ మాల స్పెషల్. చాలామంది మూఢనమ్మకం అనుకుంటారు, మూఢనమ్మకం అయితే కాదండి, అన్ని మూఢనమ్మకాలు అయితే ఉండవు. కొన్ని మనం నమ్మాలి. మన చరిత్ర చెప్పింది చాలానే. జమ్మి చెట్టుకి చాలా పవర్స్ అయితే ఉంటాయి జమ్మి చెట్టుకి. సో దాని నుంచి చేసిన ఈ బీడ్స్ అయితే దాని నుంచి చేశారు కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనం ఫీల్ అవుతాం. చాలామంది చెప్తున్నారు. అండ్ సెలబ్రిటీస్ చాలామంది కూడా వచ్చి ఈ మాల వేసుకుని చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అప్పటి నుంచే ఈ టెంపుల్ అనేది చాలా వైరల్గా మారింది, ఫేమస్ అయింది. సెలబ్రిటీస్ చెప్పుకోవాలనుకుంటే ధనుష్ అండ్ మన ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈ మాలను అయితే వేసుకున్నారు. ఆయన మెడలో కూడా మనం ఈ మాలను అయితే చూడొచ్చు. చాలాసార్లు ఈ మాలతో మనకి కనిపించారు బయట. సో అదండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కొరంగలి మాల మీ దగ్గర ఎవరి దగ్గర ఉంది మీకు తెలుసు అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఇంకా ఉంటాను. జై హింద్, జై భారత్.